ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ మొత్తం 1497.53 కోట్ల రూపాయల ఆదాయంపై 14.34 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం 1293.68 కోట్ల రూపాయలు, నికర లాభం 3.76 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. మెడ్ప్లస్ రాయితీ ఔషధాల కోసం 50 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకున్నవారు 25 లక్షల మందికి పైగా ఉన్నారు. నెలకు 3 లక్షల మందికి పైగా సభ్యులు చేరుతున్నారు. గత ఏడాది కాలంలో ఎంఆర్పి పరంగా మా బ్రాండ్ మందుల విక్రయాలు 614 కోట్ల రూపాయల మేర జరిగాయి. ఇందులో ప్రజలు చెల్లించింది 253 కోట్ల రూపాయలు, అంటే 361 కోట్ల రూపాయల మేర వారు ఆదా చేసుకోగలిగారు. తెలుగు రాష్ట్రాల్లో 8 లక్షల మంది సభ్యులు 170 కోట్ల రూపాయల ఎంఆర్పిపై 100 కోట్ల రూపాయల మేరకు ఆదా చేసుకున్నారు. ఔషధ ధరలను అందరికీ అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతోనే ఎంఆర్పిపై 50 నుంచి 80% రాయితీ ఇస్తున్నట్లు మధుకర్ రెడ్డి వెల్లడించారు. మధ్యలో ఎలాంటి కమిషన్లు, ఇతర ఖర్చులు ఉండవు. దీంతో తక్కువ ధరకే మందులు విక్రయించే వెసులుబాటు ఉంటోంది. ఔషధ తయారీ కంపెనీల నుంచి నేరుగా వస్తున్నందునే గరిష్ట చిల్లర ధర ఎంఆర్పి కన్నా 80% వరకు తక్కువకే మందులను వినియోగదారులకు అందిస్తున్నట్లు మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గంగాడి మధుకర్ రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. ప్రజలకు అధికంగా ఉపయోగపడే దాదాపు 80% మందులు మెడ్ప్లస్ ద్వారా తక్కువ ధరల్లో అందుబాటులోకి తెచ్చాం. మొత్తం 433 రకాల ఔషధాలు ఉన్నాయి. వీటిని రాబోయే రోజుల్లో 900 రకాలకు తీసుకెళ్లబోతున్నాం అని సరికొత్త వ్యాపార వ్యూహం బయటపెట్టారు.